హలో వ్యూవర్స్, ఇండియన్ రీజనల్ రెసిపీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో మనం చూడబోయేది బీన్స్ సబ్జీ అండి, బీన్స్ కూర. మీ అందరికీ తెలుసు మన దేశం ఒక పెద్ద డైవర్సిఫైడ్ దేశం అని. అన్ని స్టేట్లలో ఒకే సబ్జీని వేరే వేరే విధాలుగా వండుతారు. టేస్ట్ కూడా చాలా మారిపోద్ది స్టేట్ మారే కొద్దీ. ఒక స్టేట్లోనే చాలామంది వేరే వేరేగా కూడా వండుతారు. అదంతా ప్రతి ఒక్కరి నేర్చుకున్న విధానాన్ని బట్టి, ఎక్స్పెరిమెంట్ చేసిన విధానాన్ని బట్టి వాళ్ళు వండుకుని వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళకి ఎలా నచ్చితే అలా మసాలాలు వేసుకొని తింటారు. నేను ఇక్కడ వండబోయే కూర చాలా విధాలుగా వండుతారు. బీన్స్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మీరు కూడా చాలా విధాలుగా వండొచ్చు. నేను కూడా చాలా విధాలుగా వండుతాను. ఈరోజు నేను షేర్ చేయబోయే రెసిపీ నేను ఎక్కువగా వండుకునే విధానం అన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది ఎక్కువగా మసాలాలు తిని బోర్ కొట్టినప్పుడు ఇలా వండుకొని చూడండి, సింపుల్గా చాలా బాగుంటుంది. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఆల్రెడీ స్క్రీన్ మీద పెట్టాను వీడియోతో సహా, మీ రెఫరెన్స్ కోసం. అది చూసి మీరు అవన్నీ అరేంజ్ చేసుకోండి. ఈ కూర చేయడానికి నేను ముందుగా ఒక కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని, ఆ ఆయిల్లో నేను కొంచెం ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసుకొని వేపుకున్నాను. కొంచెం మన ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు చిన్నగా కోసుకొని వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి, దానివల్ల ఒక కొంచెం స్వీట్నెస్ లాగా వస్తుంది, కూరకి బాగుంటుంది. కొంచెం ఎక్కువగానే వేసుకోండి. నేను రెడ్ చిల్లీ పౌడర్ అయితే తీసుకున్నాను వీడియోలో మీకు చూపించడానికి, బట్ నేను యూజ్ చేయట్లేదు. మీకు కావాలనుకుంటే వేసుకోండి, అందుకని నేను వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఒక మిక్సర్ జార్లో 4-5 గ్రీన్ చిల్లీస్ చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను తుంచి. దాంతోపాటు కొత్తిమీర, జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయ కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇక్కడ నేను నువ్వులు కూడా వేస్తున్నాను, తెల్ల నువ్వులు. నేను ఆరోగ్యం కోసమని వీలైనప్పుడల్లా నువ్వులు ఇటువంటివన్నీ యూస్ చేస్తూ ఉంటాను కూరల్లో. పైగా ఇది వేయడం వల్ల కొంచెం నట్టినెస్ లాగా ఒక ఫ్లేవర్ వస్తుంది కూరకి, అందుకని వేస్తున్నాను. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే దీన్ని స్కిప్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మీరు మిక్సీ పట్టిన మిశ్రమాన్ని బాగా మెత్తగా చేయకూడదండి, గుర్తుపెట్టుకోండి. కొంచెం దరదరాగా ఉండాలి, కోర్స్గా ఉండాలి. దాని తర్వాత ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చి మంచిగా వేగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకుని వాష్ చేసి పెట్టుకున్న బీన్స్ వేస్తున్నాను నేను. ఈ బీన్స్తో పాటు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి దాన్ని స్లో గ్యాస్ మీద మూత పెట్టి ఉడకనివ్వాలి. అందులో నీళ్ళు మాత్రం పోయకూడదండి. ఈ పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి స్లో గ్యాస్లో వండడం వల్ల నీళ్ళకి అవసరం అనేది ఉండదు. ఆ మాయిశ్చర్ వల్లే అది అలాగే ఉడుకుతుంది మెల్లిమెల్లిగా. మీరు ఈ వీడియోలో కూడా నేను అందుకే రెఫరెన్స్ కోసం అని అంతా షూట్ చేసి పెట్టాను, మీరు చూడొచ్చు. నేను నీళ్ళు అనేది అసలు వేయలేదు. నీళ్ళు వేస్తే కొంచెం చప్పలాగా అనిపిస్తుంది బీన్స్ తినేటప్పుడు. మనకి ఆ నీళ్లు ఉండకుండా ఆ ఉప్పు పసుపులోనే అది మగ్గాలి, అప్పుడే అందులో మసాలా వేసిన జ్యూస్ కూడా పోయి బీన్స్కి టేస్ట్ వస్తుంది. అదర్వైజ్ బీన్స్లో పెద్దగా ఏం టేస్ట్ ఉండదు, మీరు తినుంటే మీకు తెలిసి ఉండాలి. కొంచెం చప్పగానే ఉంటుంది ఈ కూర. తర్వాత ఒక 40-50% బీన్స్ కొంచెం ఉడికింది అనుకున్నప్పుడు ఆలుగడ్డ నేను వేస్తున్నాను. ఆలుగడ్డ ఆప్షనల్ అండి, మీకు కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, వద్దనుకునే వాళ్ళు మానేయచ్చు, అదేం ఇంపార్టెంట్ ఏం కాదు. ఆలుగడ్డ కొంచెం తొందరగా ఉడుకుతుంది, అందుకని ఇది కొంచెం సగం ఉడికిన తర్వాత నేను ఆలుగడ్డ వేస్తున్నాను. ఒకవేళ కనుక మీకు చాలా డ్రై అయిపోతుందండి కూర, నీళ్లు లేవు, మీరు మాయిశ్చర్లో ఉడికించమంటున్నారు అని అనిపిస్తే అలాగా కొంచెం చిలకరించండి, నీళ్లు చిలకరించి మళ్ళీ మూత పెట్టండి. అట్లా దాన్ని ఉడకనివ్వండి, కానీ నీళ్లు మాత్రం పోయొద్దు. ఒక 70% ఉడికిన తర్వాత కూర అందులో మనం చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అదంతా వేసేయాలి. అందులోని వేసి దాంతోపాటు కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా ఓన్లీ గ్రీన్ చిల్లీస్తోనే నాకు ఎంత కావాలి స్పైస్ అన్నట్టుగా దాని విధంగా నేను వేసుకున్నాను. ఒకవేళ మీకు కనుక సరిపోలేదు అనిపిస్తే మీరు రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం ఇందులో ఈ టైంలో వేసుకోవచ్చు. నేనైతే రెడ్ చిల్లీ పౌడర్ వేయొద్దనే చెప్తాను మీకు. దాని బదులుగా కావాలంటే 2 గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకుని వేసుకోండి, బాగుంటుంది. ఇలా ఒక 10 నిమిషాలు ఇంకా ఉడికించండి, కూర రెడీ అయిపోద్ది. కూర పూరికి కానీ చపాతీకి కానీ
ఇన్ఫ్యాక్ట్ మన సౌత్ సైడ్ అయితే రైస్తో కూడా కొంచెం డ్రై కూరలు తింటారు కాబట్టి దాంతో కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా చెప్పండి. మీకు కనుక ఈ వీడియో కొంచెమైనా యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. మీరు ఎలా వండుతారు, మీకు ఇది నచ్చిందా లేదా, మీ అన్ని ఒపీనియన్స్ కమెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వేరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.